స్కూల్లో రీల్స్ చేస్తే యాక్షన్ తప్పదు, అది స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా. ఎస్, ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళంతా కూడా రీల్స్ చేస్తున్నారంట. ఎంటర్టైన్మెంట్ రీల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ రీల్స్, ఇలా రకరకాల రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కాంటెంట్ క్రియేషన్ పేరుతో. పిల్లలు మాత్రమే కాదు, టీచర్స్ కూడా అదే పని చేస్తున్నారు. స్టాఫ్ రూమ్లో కూర్చొని, కారిడార్స్లో కూర్చొని, ఫోన్ పట్టుకొని రకరకాల యాంగిల్స్లో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఫోన్ పైన, రీల్స్ పైన, నెక్స్ట్ ఏం కాంటెంట్ ఇద్దాము వీటిపైనే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో రకరకాల రీల్స్ చేస్తున్నారు. సో వీటిపైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి ప్రభుత్వానికి. అసలు పిల్లల పేరెంట్స్ నుంచి కూడా వచ్చాయి. అసలు మా పిల్లల్ని స్కూల్కి చదువుకోవడం కోసం పంపుతున్నామా, రీల్స్ కోసం పంపుతున్నామా, అసలు ఏం నేర్పిస్తున్నారు స్కూల్స్లో అని చాలామంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇదంతా కూడా గమనించిన తర్వాత స్కూల్లో, స్కూల్ ప్రెమిసెస్లో, స్కూల్ టైమింగ్స్లో వాళ్ళు ఖచ్చితంగా చదువు మీదే ఫోకస్ చేయాలి, విద్యార్థులైనా టీచర్స్ అయినా. అలా కాకుండా ఫోన్ పైన ఫోకస్ చేస్తూ, కాంటెంట్ పైన ఫోకస్ చేస్తే చదువు దెబ్బతింటుంది. కాబట్టి స్కూల్ అవర్స్లో, స్కూల్ ప్రెమిసెస్లో రీల్స్ నిషేధం. ఫోన్ నిషేధం కాదు, ఫోన్ని మీరు అకాడమిక్ పర్పస్ వాడొచ్చు, బట్ కాంటెంట్ క్రియేషన్ మాత్రం నిషేధం అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే కనుక డిసిప్లినరీ యాక్షన్ తప్పదు అని కూడా హెచ్చరించింది. చూస్తున్నాం కదా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య చాలా మంది పిల్లలు స్కూల్లో రకరకాల రీల్స్ చేస్తున్నారు, టీచర్స్ రీల్స్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ రూల్ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.